శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం అన్నారు. సిద్దిపేట జిల్లా దౌత్లాబాద్ పట్టణంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందస్తుగానే అనుమతులు పొందాలని సూచించారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించే ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి ఇబ్బందులకు గురి కావద్దన్నారు. ఆన్లైన్లో మండపాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాట్ల నుండి నిమజ్జనం కార్యక్రమం వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, తోగుట సిఐ లతీఫ్, దౌత్లాబాద్ ఎస్ఐ శ్రీరామ్, ప్రేమ్దీప్, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎంపీటీసీ గారు, రేణు గారు మాట్లాడినప్పుడు కానీ, వీరు మాట్లాడినప్పుడు కానీ పండుగ ఇంకా ఎప్పుడు వస్తుందా, డీజే ఎప్పుడు పెట్టుకుని ఎగుదామా అని అంటున్నారు. రియల్లీ హ్యాపీ అనిపిస్తుంది. అంతా ఎన్నున్నారు ఇక్కడ. ఏ ఊరికైనా ఏ దేశానికైనా యువత అనేది చాలా ఇంపార్టెంట్. మనము స్వాతంత్రోద్యమంలో కూడా ఈ యొక్క గణేష్ పండుగని జాతి అంతా ఒక్కతాటిపై నడవడానికి అని చెప్పి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అయినటువంటి బాల గంగాధర్ తిలక్ గారు ఇటువంటి పండుగలను మనకు 9 days 10 days బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన ప్రజలందరినీ ఇంటిగా ఉండడానికి, కలిసి ఐక్యమత్యంగా ఉండడానికి అని చెప్పి అప్పటి నుండి నిర్వహిస్తున్నారు. ఇది డే బై డే మనం చూస్తున్నాం. చాలా చక్కగా పెద్ద ఎత్తున మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ యొక్క పండుగ మన అందరము, మన ఏ కులస్తులతోటైనా, ఏ మతస్థులతోటైనా కలుపుకొని చక్కగా చేసుకోవడానికి మనం దీన్ని ఒక అవకాశంగా తీసుకొని అందరినీ కలుపుకోవాలి. అలాగే మీరు ఈసారి లాస్ట్ టైం అయితే 110 ఐడల్స్ పెట్టినట్టుగా, గణేష్ మండలు పెట్టినట్టుగా ఎస్ఐ గారు చెప్తున్నారు. ఈసారి కూడా మీరు ఎక్కడెక్కడ పెడుతున్నారో పోలీసు వారికి దయచేసి అందరూ ఇంటిమేషన్ ఇవ్వాలి.